ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకి తిరగడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్గా జూపాక గ్రామంలో ఉన్నాను. చాలా బాధాకరం. హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1,17,000 ఎకరాల రకరకాల పంటలు వేస్తూ ఉంటారు. అది పత్తి కావచ్చు, మక్క కావచ్చు, వరి కావచ్చు, రకరకాల పంటలు ఇది వేస్తూ ఉంటారు. ఇలా దురదృష్టవశాత్తు బాగా వర్షం పడి ఇలా కొట్టుకుపోవడం జరిగింది. ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ 1,17,000 ఎకరాల నుంచి దాదాపు 30 నుంచి 35,000 ఎకరాల వరకు డ్యామేజ్ అయింది. అధికారులు కేవలం 10-12,000 ఎకరాలు మాత్రమే అయిందంటా ఉన్నారు. దయచేసి మీరు మళ్ళా కూడా క్రాస్ చెక్ చేసుకొని అధికారులందరూ కూడా రెక్టిఫై చేసుకొని, ఎందుకంటే పేద రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీకు అటు వెనుకదికంతా చూడవచ్చు, మొత్తం పడిపోయి ఉంది. కాబట్టి దయచేసి ఎట్టు పరిస్థితిగా వరి నష్టపోయిన ప్రతి రైతుకి 25,000 రూపాయలు ఇవ్వాలి. మీరు బిడ్డల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ మీరు యూరియా బస్తాలు ఇవ్వలేరు, ఇబ్బంది పెట్టిరు, లైన్లలో ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు రైతు బంధు కింద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పిర్రు. ఒకటే ఒక పైసలు ఇచ్చారు తప్పితే మళ్ళీ మీరు ఇవ్వలే. అది కూడా 15,000 కాదు, 12,000 ఇచ్చారు. ఇలా ఒక్కొక్క రైతుకి మీరు 75,000 రూపాయల బాకీ ఉన్నారు. కనీసము ఈ నష్టపరిహారంతో పాటు మీరు బాకీ ఉన్న రైతు బంధు 75,000 రూపాయలు ఆ ఎకరానికి మీరు రైతులకు ఇవ్వాలని మా రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మీరు బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇక రైతుల మధ్యలో నిల్చొని మాట్లాడుతున్నా, ఏ ఒక్క రైతు కన్నా 500 రూపాయల బోనస్ పోయిన పంటకు మీరు ఇచ్చిర్రా? ఎందుకు ఇయ్యలే ఇప్పటిదాకా 500 రూపాయలు నేను అడుగుతా ఉన్నాను. ఏ రకాల పంట పెట్టుకున్నా కూడా 500 బోనస్ ఇస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టిర్రు. మరి ఆ 500 రూపాయలు మీరు ఇవ్వలేరు. ఇలా కనీసం సన్నవడ్లకే ఇస్తామన్నారు. మరి ఆ సన్నవడ్ల పంటకు కూడా మీరు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తేమ శాతం 17 ఉంటే కూడా తీసుకుంటలేరట. ఇలా 22, 23 ఉన్నా కూడా ఖచ్చితంగా ఏ మిల్ అయినా కూడా దింపుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రైతులను ఎట్టు పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే అనుకోకుండా వర్షాలు పడ్డాయి, పంట కుప్పలు కొట్టుకపోయినాయి. ఇలా ప్రభుత్వం చెల్లించాలి. ఈ యాక్టింగ్లు చేసి వద్దు, డ్రామాలు చేసి వద్దు. ఖచ్చితంగా ఇలా ఏ కాంగ్రెస్ నాయకుడు ఏ ఊర్లో వచ్చి తిరిగినా రైతులు మీరు ఖచ్చితంగా నిలదీయండి, ఖచ్చితంగా అడగండి. వాళ్ళు వచ్చి తిరిగితే మీరు ఈ యాక్టింగ్లు చేసుడు బంద్ చేయరి. మీరు ఇస్తాన పోయిన పంట బోనస్ ఏమైంది? మీరు ఇస్తాన రైతు భరోసా ఏమైంది? మీరు బాకీ ఉన్నారు, మా 75,000 రూపాయలు ఎకరానికి మీరు బాకీ ఉన్నారు, అది ఇయ్యండి అని ఖచ్చితంగా నిలదీసి మీరు అడగాలి. హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ 5 మండలాలలో కమలాపూర్ మండల్ కావచ్చు, హుజరాబాద్ మండల్ కావచ్చు, జమ్మికుంట మండల్ కావచ్చు, వీణవంక మండల్ కావచ్చు, ఇల్లంతకుంట మండల్ కావచ్చు, ఏ ఊరికి ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా పక్కా రైతులకు చెప్తా ఉన్నా, పట్టుకొని నిలదీయండి, అడగండి. మీరు ఎందుకు చేయలేదు, ఎందుకు ఇస్తలేరు, ఇలా మేము ఈ పరమర్శలు ఉట్టి యాక్టింగ్ చేసిపోవడం బంద్ చేయరి అని ఖచ్చితంగా నిలదీయండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కౌశికంగా నేను వస్తా, మీతో పాటు మీ పంట రోడ్డు మీద మీరు ఇవ్వకపోతే మాత్రం రైతులందరినీ కూడా తీసుకొని మీరు 15 తారీఖు వరకు లేకుంటే 20 తారీఖు వరకు మీరు ఖచ్చితంగా వెరిఫై చేసి రైతులకి చెల్లించాలి. మీరు చెల్లించకపోతే ఇదే హుజరాబాద్ చౌరస్తా మీద రైతులందరినీ తీసుకొని వచ్చి, నష్టపోయిన ప్రతి రైతుని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తానని కూడా ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే రైతులకు బాధపడుతున్నారు. ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడిసిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడదు. కాబట్టి రైతులని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. యూరియా బస్తాలు ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారు. ఏ ఒక్కనాడన్నా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కనాడన్నా యూరియా బస్తా కోసం కేసీఆర్ గారు రైతులని ఇబ్బంది పెట్టిండా? రైతులు ఫోన్ చేస్తే ఆటోలు తీసుకొచ్చి యూరియా బస్తాలు ఇంటికాడ వేసిపోయాడు. నేను చెప్పింది వాస్తవమా కాదా? ఈ రైతులను ఎవరు నన్ను అడుగురు, రైతుల మధ్యలో నిల్చొని ఉన్నాను. ఇలా పంట రైతు బంధు
కేసీఆర్ గారు పెట్టుబడి అవసరం ఉన్నప్పుడు రైతు బంధు టైం చేసేది, కరెంటు టైంకి ఇచ్చేది, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చేది, టైంకి నీళ్ళు ఇచ్చేది, కాళేశ్వరం నీళ్ళు వచ్చేది ఈ ప్రాంతం మొత్తం. ఇలా అన్నిటికీ ఇబ్బంది పెడుతున్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేది. ఇలా ఏది లేదు, మొత్తం బంద్ చేసిరు. అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరు అనుకుంటున్నారు కావచ్చు, బిడ్డ నేను మాత్రం గ్యారంటీ చెప్తున్నా, నవంబర్ 20 తారీఖు వరకు మీరు ఇవ్వకపోతే మేము హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులు మొత్తం కూడా రేపు వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.